బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్రకు గండంగా మారింది. భారీ వర్షాలకు ఉత్తరాంధ్రలోని జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం గోపాల్పూర్, పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కుండపోత వానలు బీభత్సం సృష్టించాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో వారం రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండము ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ నిన్న అర్ధరాత్రి 11:30 గంటల్లో తీవ్ర వాయుగుండంగా ఏర్పడినది. అదే తీవ్ర వాయుగుండము ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఈరోజు ఉదయం 8:30 గంటలకి అదే తీవ్ర వాయుగుండంగా కేంద్రీకృతమై ఉన్నది. దీని ప్రభావం వల్ల ఈరోజు రాత్రి కానీ రేపు తెల్లవారు కానీ ఉత్తరాంధ్ర వర్షాలపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్రకు చెందిన కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ సమాచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు సేవలు అందిస్తూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వంశధార, నాగావళి నదులకు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. 2 రోజుల పాటు జాలర్లో వేటకు వెళ్లవద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలు జారీ చేశారు. ఆముదాల వలస, బూర్జ, ఎచ్చెర్ల మండలాల్లో 11 గ్రామాలకు వరద ముప్పు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రజలు ఏదైనా సహాయం కోసం శ్రీకాకుళం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ సంప్రదించాలని సూచించారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాలో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. భారీ వర్షం కారణంగా అల్లూరు జిల్లా అరకులోయ ఘాట్ రోడ్డుకు అడ్డంగా చెట్టు విరిగిపడింది. దీంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న అధికారులు చెట్టును తొలగించారు. విజయనగరం జిల్లా అంతటా ముసురు కమ్ముకుంది. పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో విజయదశమి వేడుకలపై నీళ్లు చల్లినట్టయింది. కనీసం వాహన పూజ చేసుకునే వీలు లేకుండా పోయింది. కొన్ని ప్రాంతాల్లో అధికంగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరోవైపు ఈ వర్షం వరి, చెరుకు, కాయగూరల పంటలకు అనువుగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి భారీ వర్ష సూచన మేరకు ప్రజలు ప్రయాణాలు చేయకూడదని అధికారులు సూచించారు. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని తెలిపారు. వర్షాలు కురుస్తున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.